ఏంటి బట్టల్ కుకింగ్స్ బ్యాగ్ లో? ఇంటి నుండి జంపింగ్స్. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంటే మన కుటుంబం పరువు బజార్కి ఇచ్చేస్తున్నావా? మన బజార్ ఎక్కడో ఊరి చివరి ఉంది గాని అంత దూరం ఈడ్చుకెళ్ళి ఓపిక నాకు లేదు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. మరి ఎందుకే ఈ మూట? మనిషి బతికేదే తిండి నిద్ర వల్ల. ఈ కొంపలు ఉంటే ఆ రెండే ఉండవు. ఇక్కడుండి పోయే కన్నా ఊరికి పోయి ఉండడం బెటర్. చెల్లి, చిన్నప్పటి నుంచి నువ్వు లేకుండా ఏ ఏదో పనైనా చేశానానే? సినిమా చూడాలనుందక్క అంటే ప్రిన్సిపల్ రాయితో కొట్టి స్కూల్కే సెలవిప్పించా. 7వ తరగతిలో నీ ఫ్రెండ్ బానుని ఇష్టపడుతున్న శేఖర్ గాన్ని నువ్వు ఇష్టపడుతున్నావని బాను మీద బ్యాడ్ రూమర్ క్రియేట్ చేసి బళ్ళో నుంచి వెళ్ళిపోయేలా చేశా. కన్న తండ్రి, అవర్ ఓన్ ఫాదర్, నిన్ను కొట్టాడని నువ్వు నాపరాయ మీద పడి దొల్లి దొల్లి ఏడుతుంటే దీపావళి టపాకాయలు వెలిగించి నాన్న గదిలో వేసా. ఆ ఏజ్ లో అంత అడ్వెంచర్ ఇండియానా జోన్స్ కూడా చేసుంటాడు. నీకోసం నేను చేసా. చేతి అవన్నీ చేసింది నేను. నీ అకౌంట్ లోకి వేసుకుంటున్నావంటే? గుర్తుందేటి? చెప్పు దెబ్బలు తిన్నా గుర్తుండదేంటి? అప్పుడు అని చేసి ఇప్పుడు ఎందుకే వంటన చేస్తున్నావు? నువ్వు ఇండియానా జోన్స్ అయితే ఆడు ఇండియన్ హస్బెండ్. జోన్స్ గాడు గుహలో ఉండే కొల్ల కొడితే నీ హస్బెండ్ గాడు మీ మెదల్లో ఉన్నవి ఎల్ల కొడతాడు. మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పలు చేసి ఆషాఢ మాసాన్ని మాయం చేశాడే. ఇది శ్రావణ మాసం. మాసం ఉండదు, ఏముండదు. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఊరికి వెళ్ళిపోవడం బెటర్. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి. అందులో నువ్వు నాకో రెక్క. కుక్కను కొట్టినట్టు కొడతా. ఏదో లెక్కలు చెప్పావంటే. మీరు మాట్లాడుకున్నావని బావకెలా తెలుస్తున్నాయి? కనిపెట్టడం చేత కాదు కానీ రెక్కలు డొక్కలని తొక్కలో కబుర్లు చెప్తున్నావు. కనిపెడతా, నువ్వు ఆ బ్యాగ్ పక్కన పెడితే. ఏంటే పెట్టేది? నీతో పాటు నన్ను కూడా పస్తులు పెడతావు. అబ్బా, అలా పస్తమానం వత్తదే, గెలుపు ఒక్కసారే వత్తది. ప్రయత్నించాలి. దానికి నీ సపోర్ట్ కావాలి. వెళ్ళిపోతే ఎదవలం అయిపోతాం. ఎలా కనిపెడతావు? మీ బావ చెప్పైతే వెంటనే తెలిసిపోద్ది. నీ ఎందుకు చెప్తాడు? చెప్పడే, చెప్పేలా చేస్తాం మనం. నువ్వు రప్ప రప్ప రప్పమని మీ బావని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు అడుగు. ఫ్లోలో నాకు కావాల్సిన క్వశ్చన్ నేను అడుగుతా, ఆన్సర్ వస్తుంది. రప్ప రప్ప రప్ప. సర్లే, ముందు నువ్వు వెళ్ళు. నేను క్వశ్చన్ పేపర్ అట్టుకుని వెనకాల వస్తా. సెల్ అడిగే క్వశ్చన్కి సీనిగాడికి ఇవాళ సిరిగిపోవాల్సిందే. ఏం క్వశ్చన్లు అడగాలో ఏంటో. ఈ టీ తాగితే నీకు తీయటి కబురు చెప్తా. ఏ అందులో సుగరే లేదా? రేయ్, పెళ్లిళ్ళ గురించి పెళ్ళాల గురించి PhD చేసి పుస్తకాలు రాశాడు రా మా బావ. కానీ అమ్ముదామంటేనే ఎవడు కొనట్లేదు. పెళ్ళంటున్నావు, ఓసారి వచ్చి మా బావ ఆశీర్వాదం తీసుకోరా. పెళ్ళం చేతిలో ప్రాణాలు పోకుండా ఉంటాయి. బా, పెళ్లి గురించి పెళ్ళాల గురించి నిన్ను రప్ప రప్ప రప్పమని కొన్ని క్వశ్చన్స్ ఎత్తాను. నువ్వు టప్పా టప్పా టప్పమని ఆన్సర్ చెప్పాలి. పెళ్లి చేసుకోవడం అంటే మటర్కి ముహూర్తం పెట్టుకోవడం. పెళ్ళం మాటకి ఎదురు చెప్పడం అంటే మటర్ చేయమని ఇండైరెక్ట్ గా అడగడం. పెళ్ళానికి అర్థమయ్యేలా చెప్పడం అంటే మటర్ చేస్తదేమో భయపడ్డం. పెళ్ళం పుట్టింటికి వెళ్ళడం. సావు కొన్నాళ్ళు పోస్ట్ పోన్ అవడం. మర్నాడే తిరిగి వచ్చేయడం. డేట్ ఆఫ్ డెత్ దగ్గరికి రావడం. పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడం. పాత పగ ఏమన్నా ఉంటే తీర్చుకోవడం. పెళ్లి చేసుకోకుండా ఉండడం. ఈ ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ చేసుకోవడం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆడి చావు ఆడి తుక్కున్నట్టే. పెళ్లి చేసుకున్నాక పశ్చాత్తాపడాలంటే. పెళ్లి ఫోటోలు చూసుకోవాలి. పెళ్ళం మాటలు సీక్రెట్ గా వినాలంటే. ఇది ఒక్కటే నాకు తెలియట్లేదే. ఇంత ఫ్లోలో కూడా బ్యాలెన్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే నాకు మగడయ్యాడు. ఏంటే క్వశ్చన్లు ఎత్తలేదు? క్వశ్చన్ పేపర్ ఫెయిల్ అయింది లేబా. ఆన్సర్ పేపర్ కదా వద్ది. మాకంతే, అంతా రివర్స్ అవుద్ది. బాగా ప్రిపేర్ అవ్వాలి మరి. ఈసారి అవుతాం లేబా. ఉంటావా? వచ్చేస్తా. దా మరి, నువ్వు వంట చేస్తే నేను ఉల్లిపాయలు కోస్తా. కోసే ముందు ఉల్లిపాయలు నీళ్ళలో వేయండి, కళ్ళు మండకుండా ఉంటాయి. థ్యాంక్స్ బా. ఎలా రప్ప రప్ప రప్పమని చెప్పేయాలంట. అమ్మాయి, ఈడే మొగడ్రా బాబు. నీతో పాటు నా బ్యాగ్ కూడా సర్దేవే. ఈడితో ఏగటం కన్నా మనూరి రాముల వారి గుళ్ళో కూర్చొని భజన చేసుకుంటా. ఎందుకే? మెంటలు వచ్చిద్దేమోనని భయంగా ఉందే. పోనీ పగలు ప్రతీకారాలు మానేసి ఈ వంటింటి కుందేలు అమాయకపు ఆడాలు ఈ జాతిలో కలిసిపోదామా? ఈగో ఒప్పుకోదే. బాగా ఓవర్ చేస్తున్నాడే. అందుకే రామాలయానికి వెళ్ళి అంకితం అయిపోదాం. ప్రసాదం పెడతారు, తిని ప్రశాంతంగా పడుకుందాం.
ఆడి పాప ఆడే పోతాడులే, మనం ఊరు వెళ్ళిపోదాం. ఏంటి ఊరంటున్నారు? కూల్ వెదర్ ఎంజాయ్ చేయడానికి టూర్ వెళ్తున్నారా? మన ఆడాలకున్న దరిద్రం ఏంటంటే ఏ సిచ్యువేషన్ కి అస్సలు సింక్ అవరు. నేను ఊరు అంటంటే అది టూర్ అంటుంది. ఏమైంది? దోల తీరింది. ఏంటి మరీ అంత డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు? రెస్ట్ లేకుండా టార్చర్ చేస్తుంటే డైలాగ్లు ఇలా డైరెక్ట్ గానే వస్తాయి. మీకే మొగుళ్ళకు లొంగిపోయి బానే ఉంటారు, మాలాంటి వాళ్ళకే అటు సరెండర్ రావలేక ఇటు ఎదిరించలేక ఏడిగా ఏపిన ఏరిసన గుళ్ళ మీద పొట్టు కొడతా చూడు, అటు ఊడిపోతుంది. అందుకని అందుకని అన్ని మూసుకొని బ్యాగ్ సర్దుకొని ఊరికి దబ్బేయటమే. మరి పెళ్ళాలం ప్రతిఘటించలేమా? పెద్దానికి ప్రతిఘటిస్తా ఉంటే కొన్నాళ్ళకి పొట్టకి పటం కట్టించేసేలా ఉన్నారు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంకా ఏం జరిగినా మా ఆయన మీద అస్సలు ప్రతిఘటించను. ఎవడు పడతాడే బాబు ఇదంతా? పోయిన పరువు ఎలాగో పోయింది, పోయి ప్రశాంతంగా భజన చేసుకుంటా. అయ్యో, మీకింకా ముఖ్యమైన విషయం చెప్దామని ఒకటి కొంగున ముడేసుకొని మరీ వచ్చాను. ఏంటి ఈసారి ఏ నిమ్మకాయ చెక్కన్నా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? కాదు, ఇదెవరో మా కిచెన్లో పెట్టారు. మైకు ఎందుకు? ఇందులో మాట్లాడితే క్లియర్ గా వినపడటానికి. నేను క్లియర్ గానే మాట్లాడతాను కదా. నీ బొంద, ఇందులో మాట్లాడితే రికార్డ్ అయితే దద్ది. అవును, ఎక్కడ దొరికిందన్నో? శ్రావణ మాసం కదా, అన్నీ సర్దుదామని కిచెన్లోకి వెళ్తే పాత పోపుల డబ్బా పైన వాడని జాడీ ఒకటి ఉంది, దానిపైన మూత పెట్టుంది. సింపుల్ గా కిచెన్ లో ఉందంటే సరిపోద్ది కదా, ఇంతలో ఎంత అవసరమా? పదండి పదండి. సరే పద. భజన చేసుకుందాం అంటే మళ్ళీ భజన మొదలైంది. ఎక్కడ పెట్టుంటాడు? మైకే అరవకు మైకే మైకే అరవకు, పద. కిచెన్ నుండి కాపీ పేస్ట్ చేస్తున్నాడా? పద పద. అమ్మా అమ్మా, ఇక్కడ కూడా ఏమన్నా మైకిల్ పెట్టాడా? ఏం చేస్తారా? మట్లో కూడా ఏమైనా పెట్టాడేమో, తవ్వి చూస్తా. ఇందుకు కాదు, వాళ్ళు మనల్ని మోసం చేస్తుంది. మైకులు పెట్టి మన మాటలిని మనతో తోలు బొమ్మలాట ఆడేశారు. ఇప్పుడు నేనాడతా. ఇందాకే కదే ఏం జరిగినా మా ఆయన మీద అస్సలు ప్రతిఘటించనని సిగ్గులేకుండా మాట్లాడావు. అన్నానా? అన్నావు. ఇప్పుడు ప్రతిఘటిస్తా. నీకేమన్నా ప్రాబ్లమా? లేదు. ఆధారాలు లేవు కాబట్టి సిగ్గు సరే వదిలేసాం. ఇప్పుడు దొరికింది, మళ్ళీ సిగ్గు లేకుండా ట్రై చేస్తాం. అంతే. పంతాలకు పోతే పెళ్ళాలవరు, రకాన్ని బట్టి రంగులు మార్చాలి. ఊసర వెళ్ళిలాగా. అంతే. ఇప్పుడు నేనేసే స్కెచ్కి ఒక్కొక్కడికి పుచ్చులు ఎగిరిపోవాలి. ప్లీజే. సరే సరే. ఈ మైక్ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టే. అలాగే. వాళ్ళేసిన ప్లాన్లో ఏం చేంజ్ లేదు, కానీ కథ మొత్తం నేను నడిపిస్తా. ఇది దీని తొక్కలో ప్లాన్. ఏం లేదులే కానీ. చిన్న బతుకు. సర్లే పదండి. మొహాలు ఏమండి, ఆషాఢ మాసంలో మీ గురించి ఆలోచించి ఆఫర్లన్నీ ఆవిరైపోయాయి. అయిపోలేదు, అయిపోయేలా చేసా. శ్రావణ మాసంలోనైనా సాంప్రదాయంగా ఒక చీర కొనుక్కుంటానండి. ఆషాఢ మీద ఫోకస్ చేసి శ్రావణ వదిలేసావా? ఏమండి, చీర ఒక్కటంటే కొనుక్కో, వారానికి ఒకటంటే శ్రావణ మాసం కూడా మర్చిపో. ఒక్కటేనండి, ఇది చూడండి. ఎంత? 10,000. అమ్మ బాబోయ్. పోనీ ఇది చూడు. ఇదెంత? 2 అమ్మ బాబాయిలు. అయ్యి బాబోయ్. బాబోయ్ బాబోయ్ అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రాదురా అబ్బాయి. అయితే అరబాబోయ్లో కొనుక్కో, అంటే 5,000. అదే నీ బడ్జెట్. పతి నువ్వే నా పాలటి దెయ్యం.
వ్రతం చేసి మా ఆయన ఆయుష్ పెంచుతా. శ్రావణ మాసం కోసం కూడా మన సోల్జర్స్ అందరితో మీటింగ్ పెట్టాలి.